మనం గత కొన్ని వారాల నుంచి కుటుంబాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుని ప్రణాళికలో కుటుంబాలు, లేకపోతే కుటుంబాల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను నేర్చుకుంటూ వస్తున్నాం. గత వారము మొదటి కుటుంబము సృష్టిలో మొదటి కుటుంబమైన ఆదాము అవ్వలు ఫెయిల్ అయ్యారని, వారి జీవితంలో మరి దేవుని చిత్తాన్ని వారు తప్పిపోయి ఉన్నారని నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ఇద్దరు ఏకీభవించి నడవలేని స్థితిలో వారు ఉన్నారు. దేవుని చిత్తానికి అందరం కూడా ఏకీభవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన చిత్తానికి ఏకీభవించి నడవకపోతే మన ఆత్మీయ జీవితము తప్పిపోతుంది, కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది, దేవుని చిత్తములో నుండి తొలగిపోయే అవకాశం ఉంది అని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే కుటుంబాల పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఆయన ఆశీర్వదించడానికి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు కదండి. ఆశీర్వదించబడాలి, కుటుంబము ఆశీర్వదించబడాలి, విస్తరించబడాలి, భూమిని లోబరుచుకోవాలి, ఏలాలి, అధికారాన్ని కూడా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదా. కుటుంబము ఆశీర్వదించబడాలి, అధికారం కూడా చెలాయించాలి, దేవుని ఉద్దేశం అది. అయితే ఆనాడు జరిగిన పొరపాటును బట్టి ఆ క్రమం ఏదైతే ఉందో ఆ క్రమము డిస్టర్బ్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రతి కుటుంబం గురించి కూడా దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ కుటుంబంలో దేవుని చిత్తము ఏ విధము చేతనైనాను నెరవేర్చబడాలి. లేఖనాలలో కూడా అనేక కుటుంబాల గురించి దేవుడు రాయించాడు. ఎందుకు వాటి గురించి రాయించాడు అని అంటే, మన కుటుంబాలు సరిచేయబడడానికి. దృష్టాంతరములుగా అనేకమైన ఉదాహరణలు లేఖనాలలో రాయించాడు. వాటిని చూస్తూ, వాటిని ధ్యానం చేసుకుంటూ, అక్కడ జరిగిన పొరపాటు నా జీవితంలో జరగకుండా ఉండడానికి. ఆదాము అవ్వల ద్వారా మనం అనేక పాఠాలను నేర్చుకున్నాం. ఆ కుటుంబ వ్యవస్థ ద్వారా అనేక ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఒక కుటుంబాన్ని మనం తీసుకొని అందులో దేవుని ఉద్దేశము ఏ విధంగా ఉండింది, ఆ కుటుంబం ఏ విధంగా దేవుని ఉద్దేశంలో నుంచి తప్పిపోయారు. మనం ఆల్రెడీ పోయిన వారం అననీయ సప్పీరా గురించి నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని ఆత్మీయ సత్యాలను ఒక కుటుంబాన్ని తీసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక క్రమం తప్పిపోతే ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో అనే విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాను. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం నుంచి. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. ఇక్కడ సందర్భం మనకు తెలుసు. అబ్రాముతో పాటు లోతు కూడా దేవుడు అబ్రామును పిలిచినప్పుడు అబ్రాముతో పాటుగా లోతు కూడా వచ్చాడు. వారు బయలుదేరినప్పుడు ఆస్తిపాస్తులేం కూడగట్టుకొని రాలా కదండి. అన్ని ఆస్తిపాస్తులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చుకోవాలా. కానీ వచ్చిన తర్వాత దేవుని చిత్తములో నడుస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటి? అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము పట్ల, అబ్రహాం కుటుంబం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే అబ్రహాముతో పాటుగా లోతు కుటుంబం కూడా వచ్చింది కదా. అబ్రహాముతో పాటుగా లోతు కుటుంబం కూడా వచ్చింది. ఇక్కడ ఈ వచనాలలో మనం చూస్తుంది ఏంటి అని అంటే, లోతు కుటుంబము బహుగా ఆశీర్వదించబడింది కదా. లోతు కుటుంబము బహుగా ఆశీర్వదించబడినట్టుగా చూస్తున్నాం కదా. లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. లోతుకు కూడా గొర్రెలు, గొడ్లు, గుడారాలు ఉన్నాయి. ఎలా వచ్చాయి ఇవి? లోతుకి ఏ విధంగా వచ్చాయి? ఏ విధంగా అంతగా బ్లెస్ అయ్యాడు లోతు? ఏ విధంగా అంతగా బ్లెస్ అయ్యాడు? లోతు అబ్రహాము చిత్తములో, లేకపోతే అబ్రహాము నడిచినట్టుగా నడుస్తూ ఉన్నాడు. అబ్రహాముతో అంటుగట్టబడి ఉన్నాడు. అబ్రహామును అనుసరిస్తున్నాడు. కాబట్టి
అబ్రహాం ఏ విధంగా దేవుని చిత్త ప్రకారం నడిచే ప్రయత్నం చేస్తున్నాడో, అబ్రహాము లోతును కూడా నడిపించడం వలన దేవుని చిత్తంలో లోతు ఆశీర్వదించబడ్డాడు. మామూలు ఆశీర్వాదం కాదది. దాదాపుగా అబ్రహామును ఆశీర్వదించినంతగా దేవుడు లోతును ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డాడు లోతు? లోతు కుటుంబము ఏ విధంగా ఆశీర్వదించబడింది? ఎవరిని వెంబడించడం ద్వారా? ఒక ఆత్మీయుణ్ణి, దేవుని చిత్త ప్రకారము నడుస్తూ ఉన్న, దేవుని చిత్తములో ఉన్న, దేవుని పిలుపునందుకొని సంపూర్ణంగా దేవునికి తనను తాను అప్పగించుకుంటూ తన కుటుంబాన్ని అప్పగించి దేవుని చిత్త ప్రకారం నడుస్తున్న ఒక కుటుంబముతో లోతు కుటుంబము అంటుకట్టబడి ఉండడం వలన కదా, లోతు ఏ నిర్ణయం తీసుకున్నాడు? అబ్రాహామును వెంబడించాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఇంటి యజమాని ఏ నిర్ణయం తీసుకున్నాడు? దేవుని చిత్తంలో నడుస్తున్న, దేవుని పిలుపునందుకొని జీవించడానికి బయలుదేరిన అబ్రహామును అనుసరించడానికి సిద్ధపడ్డాడు. అది లోతు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయము దేవునికి ఇష్టంగా ఉంది. ఆ నిర్ణయం ద్వారా లోతు బహుగా ఆశీర్వదించబడ్డాడు అన్న విషయం మనం చూస్తున్నాం. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అని అంటే, ఇద్దరు కూడా ఈక్వల్గా ఆశీర్వాదము, లేకపోతే ఫిజికల్గా వారి యొక్క పశువుల కాపరులకు వీళ్ళ యొక్క పశువుల విస్తారమాయను అనే మాట చూస్తున్నాం కదా. కలిసి నివసించుట ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైనది. ఒక చోట ఉండలేకపోయారు వాళ్ళు, అంతగా విస్తరించారు. వాళ్ళు అంతగా బలం ఉంది, అంతగా బలగం ఉంది, విస్తరించారు. అంతగా ఆశీర్వదించబడ్డాడు లోతు. ఇప్పుడు సమస్య వస్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇంటి యజమాని, వెంబడించాలని మంచి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆశీర్వదించబడిన తర్వాత సమస్య మొదలైంది కదా. బాగా ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడిన తర్వాత ఒక సమస్య వచ్చింది అక్కడ. వాళ్ళ పశువుల కాపర్లు వీళ్ళ పశువుల కాపర్లు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి అది అంత మంచిది కాదు అని అబ్రహాము ఒక మాట లోతుతో అన్నప్పుడు, ఇది మంచిది కాదు కదా, మనం అన్యుల మధ్య కూడా నివాసం చేస్తూ ఉన్నాం, ఇది అంత మంచిది కాదు. కాబట్టి నువ్వు తూర్పు తట్టున వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు పడమరకు వెళ్తే నేను తూర్పు తట్టున వెళ్తాను, అది నీ ఇష్టమని చాయిస్ ఇచ్చాడు లోతుకి. లోతు ఏం చేయాలి అప్పుడు కదా? లోతు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? ఆశీర్వదించబడింది ఎవరి ద్వారా కదా? లోతు ఆ క్యారెక్టర్ని మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. లోతు క్యారెక్టర్ని స్టడీ చేస్తున్నాము అని అంటే ఒక పురుషుణ్ణి, లేకపోతే ఇంటి యజమానిని స్టడీ చేస్తూ ఉన్నాం. ఇంటి యజమానికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలి, ఆ లక్షణాల ద్వారా ఆ కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది, ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన అంశం. ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి ఆ సమయంలో లోతు? అలా ఎలా వెళ్తాను నేను, నిన్ను విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నాను కదా, నీ ద్వారానే కదా నేను ఇంత ఆశీర్వదించబడ్డాను. మరి అప్పుడు పిల్లలు ఉన్నారో లేదో లోతు వెంబడించినప్పుడు తెలియదు కానీ కదా, 2 పిల్లలు కూడా ఉన్నారు. అనేకమైన విస్తారమైన ఫిజికల్ బ్లెస్సింగ్ను పొందుకున్నాడు. ఆ మాట అనలేకపోయాడు లోతు కదా. ఆ మాట అనలేకపోయాడు. నేను ఎలా విడిచిపెడతానో, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేను కదా, తమ్ముని కొడుకు కదా, విడిచిపెట్టి వెళ్ళలేను అని అనలేకపోయాడు. ఏం చేశాడు అప్పుడు? తను చేస్తున్న పని 10వ వచనంలో, అదే అధ్యాయం 13వ అధ్యాయము 10వ వచనంలో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశము వలన నీళ్లు పారు దేశమై ఉండెను. ఎలా కనిపించింది సొదొమ? యెహోవా తోట వలె, యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణం నాశనం చేయక మునుపు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశమై ఉండెను. అంటే చాలా ఆశీర్వదించబడిన దేశముగా సొదొమ కనపడింది. అప్పుడు లోతు ఆ ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తనకు కలిగి ఉన్న ఆస్తిని బట్టి, తనకు కలిగి ఉన్న స్థితిని బట్టి ఏమొచ్చింది లోతు హృదయంలో? ఏ నిర్ణయం తీసుకున్నాడు? నేను అబ్రాహాము లేకపోయినా జీవించగలను.
ఆయన ఉండాల్సిన అవసరం లేక నాకు నేను ఉండగలను కదా, నేను చేయగలను, నేను జీవించగలను. అప్పటిదాకా అంటుకట్టబడి ఉన్నాడు అబ్రాముకి. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? నేను వెళ్ళగలను, నేను ఉండగలను, నాకు ఆస్తి ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు పలుకుబడి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు బలం ఉంది, నాకు దాసదాసీలు ఉన్నారు. ఇక ఒకరి దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు, ఒకరు చెప్పిన మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఎదురుగా సొదొమ ఎంత అందంగా కనపడిందో, ఎదురుగా ఉన్న సొదొమ నేను హ్యాపీగా జీవించగలను అక్కడికి వెళ్ళిక కదా. యెహోవా తోట వలె ఐగుప్తులో నీళ్లు ఎంత నైలు నది ఏ విధంగా సమృద్ధి అయిన నీరు ఉందో అంత సమృద్ధి అయిన దేశంగా సొదొమ కనిపించి అక్కడికి వెళ్ళిపోయాడు కదండి. ఎక్కడి నుంచి డిపార్ట్ అయ్యి తను తీసుకున్న నిర్ణయం మొదట ఎలా ఉంది, తను సమృద్ధిగా ఆశీర్వదించబడిన తర్వాత తన ఆలోచన విధానం ఎలా ఉంది. వెళ్ళిపోయాడు అక్కడ నుంచి, సొదొమకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ రాయబడిన మాట 12వ వచనంలో, అబ్రాము కనానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాను. సొదొమలోకి వెళ్ళలా, సొదొమకు దగ్గరలో గుడారం వేసుకున్నాడు. అక్కడ నివాసం మొదలుపెట్టాడు. తను కలిగి ఉన్న తన ప్రజలను బట్టి, తన దాసదాసీలను బట్టి, తన ఆస్తిని బట్టి లోపలికి వెళ్ళకుండా సొదొమలోకి వెళ్ళలా, కానీ దగ్గరగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి ఆలోచన చేద్దాం. ఎక్కడ ఉన్నాడు లోతు? సొదొమ దగ్గరలో నివాసం చేయడానికి మొదలుపెట్టాడు. 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను. 14వ అధ్యాయం 12వ వచనంలో, మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఇప్పుడు లోతు ఎక్కడున్నాడు? ఇందాక చూసిన 13వ అధ్యాయంలో లోతు సొదొమకు దగ్గరగా టెంట్ వేసుకున్నాడు. 14వ అధ్యాయానికి వచ్చేసరికి లోతు సొదొమలో నివాసం ఉన్నాడు కదా. లోతు సొదొమలో కాపురం ఉండను కనుక కొంతకాలానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మెల్లగా పట్టణాల్లోకి వెళ్ళిపోయాడు. సొదొమ బయట ఉన్నాడు, దగ్గరలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి సొదొమలోకి వెళ్ళిపోయాడు, పట్టణంలోకి వెళ్ళి సొదొమలో కాపురం ఉన్నాడు. సొదొమలో కాపురం ఉండడం వలన శత్రువు దండెత్తాడు కదండి. నలుగురు రాజులు ఆ సొదొమ మీద పడినట్టుగా, దండెత్తినట్టుగా లోతుకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా, ఆస్తిపాస్తులను, కుటుంబాన్ని అందరిని తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు? సొదొమకు వెళ్ళినప్పుడు. యాక్చువల్గా సొదొమ గురించి దేవుని ఉద్దేశం ఏంటి? 13వ అధ్యాయము 13వ వచనంలో, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. దేవుని దృష్టికి యాక్చువల్గా సొదొమ ఎలా ఉంది? బహు పాపులుగా జీవిస్తున్నారు. కానీ లోతు దృష్టిలో లోతుకి ఎలా కనపడింది? యెహోవా తోట వలె కనపడింది. దేవుడు చూసిన విధానము, లోతు చూసిన విధానము. లోతు కలిగి ఉన్న ఆశీర్వాదమును బట్టి, తను కలిగి ఉన్న స్థితిని బట్టి నేను ఉండగలను అని ఎప్పుడైతే అనుకున్నాడో, ఆ సొదొమ పట్టణము ఆ పాపపు పట్టణం కదా, పాపము చేత నింపబడిన పట్టణము చాలా అందంగా కనపడింది. అక్కడికి వెళ్ళి బయట టెంట్ వేసుకున్నాడు. కొంచెం కాలానికి లోపలికి వెళ్ళిపోయాడు. శత్రువు దండెత్తాడు, మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ అబ్రహాం గారు వచ్చేసి కాపాడి, లోతుకు ఏవైతే శత్రువు తీసుకొని వెళ్ళిపోయాడో దాని అంతటిని మళ్ళీ తిరిగి ఆ శత్రువు చేతిలో నుంచి విడిపించి మళ్ళీ తిరిగి అప్పచెప్తాడు. కేవలము 318 మందిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం కదండి. ఎంత అద్భుతమైన విషయము. కానీ లోతును గురించిన ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం మనం. సమస్తాన్ని కోల్పోయాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు దేవుని దృష్టికి ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే ఉండకూడదో అక్కడ వెళ్ళి ఉండడానికి ప్రయత్నం చేశాడు లోతు. అప్పుడు శత్రువు దండెత్తాడు, సమస్తాన్ని దోచుకుని వెళ్ళాడు. తను తీసుకున్న ఒక్క నిర్ణయము తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కూడా దాస్యంలోకి తీసుకుని వెళ్ళింది.
కదా. సమస్తాన్ని పట్టుకెళ్ళినట్టు మన 14వ అధ్యాయం మీరు చదివిన తర్వాత మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. దాస్యంలోకి వెళ్ళాడు అంటే ఒక యజమాని తీసుకున్న నిర్ణయం ఎలా ఉండాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు, తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కుటుంబ పరిస్థితి ఏంటి కదా. చదువుదాం ఆ మాట కూడా 14వ అధ్యాయంలో. మరియు అబ్రాముకు సొదొమ కాపురం ఉండెను. 13వ వచనంలో తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు అప్పుడు ఎష్కోలు అనే సహోదరుడు మమ్ర 14వ వచనంలో అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమాను. రాత్రి వేళ అతడు అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోము తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను కదా. స్త్రీలను ప్రజలను ఆస్తిని అన్నిటిని అంటే పట్టుకొని పోయారనే కదా. కుటుంబాన్ని కూడా పట్టుకొని పోయారనే కదా అర్థం. కుటుంబాన్ని అంతటిని పట్టుకొని పోయారు. ఎందుకు పట్టుకొని పోయారు? లోతు తీసుకున్న నిర్ణయమును బట్టి. ఇంటి యజమాని తీసుకునే నిర్ణయం మీద కుటుంబం యొక్క జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధమైన నిర్ణయాలు, ఏ సమయంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి? దేవుని చిత్త ప్రకారమైన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా? మనకున్న స్థితిని బట్టి మన ఆత్మీయ జీవితం ఉండకూడదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు మనకు ఒక స్థితిని ఇస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడో చూసారా? 19వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండము 19వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుతాను. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఎక్కడున్నాడు లోతు ఇప్పుడు? సొదొమ గవిని యొద్ద. గవిని అంటే పంచాయతీలు తీరుస్తారు కదా, అన్ని ఆ ఊర్లో పట్టణానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే, అంటే ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు ఇప్పుడు లోతు అక్కడ. సొదొమ బయట ఉన్నవాడు, సొదొమ లోపలికి వచ్చాడు, శత్రువు తరిమేశాడు, పట్టుకున్నాడు, కానీ మళ్ళీ వచ్చాడు దేవుని కృప వలన. ఇప్పుడు ఏమైపోవాలి? ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి? యాక్చువల్గా అప్పుడే తప్పు చేశాను ఒప్పుకోలా, మళ్ళీ నీతో పాటుగా వస్తాను అని ఒప్పుకోలే, అబ్రాహాంతో పాటు వెళ్ళడానికి ఇష్టపడలా. మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నాడు? అరే ఆల్రెడీ ఇంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాం కదా సొదొమలో, ఏ విధంగా వెళ్ళిపోతాం? మళ్ళీ మన ఆస్తులన్నీ ఇక్కడే ఉండిపోయాయి, పరిస్థితులన్నీ ఇక్కడే ఉండిపోయాయి, పిల్లలకి ఇక్కడే పెళ్ళిళ్ళు చేయాలనుకున్నాం, అల్లులను కూడా చూశారు, ఇక్కడే చేయాలనుకున్నాం, ఏ విధంగా వెళ్ళిపోతాం? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆలోచన విధానము చాలా ప్రాముఖ్యమైనది, తీసుకునే నిర్ణయము చాలా ప్రాముఖ్యమైనది. ఆ విధమైన నిర్ణయం తీసుకోకుండా లోతు ఆ పట్టణంలో ఒక పెద్ద మనిషిగా కూడా చలామణి అవుతున్నాడు. గవిని యొద్ద కూర్చున్నాడు. బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు, లోపల ఉన్నవాడు పెద్ద మనిషిగా తయారయ్యాడు. ఏమవుతుంది ఒక వ్యక్తి జీవితంలో? పాపమును ఎప్పుడైతే కోరుకుంటామో, లేకపోతే లోకాన్ని ఎప్పుడైతే మనం కోరుకుంటామో, లేకపోతే ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడైతే ఫిజికల్ బ్లెస్సింగ్స్ను చూసే ప్రయత్నం చేస్తామో, అది మనల్ని డీప్గా లోకంలోకి తీసుకొని వెళ్తుంది కదండి. డీప్గా వెళ్తాం, గోయింగ్ డీప్ ఇన్సైడ్ అని, లోపలికి వెళ్ళిపోతాం, బయటికి రాలేని స్థితిలో ఉంటాం. శత్రువు తరిమినా, శత్రువు పట్టుకొని వెళ్ళినా కానీ మార్పు రాలా లోతు కుటుంబంలో. లోపలికి వెళ్ళిపోయాడు, ఇంకా రాలేని స్థితిలో ఉండిపోయాడు లోతు కుటుంబము. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు జరుగుతున్న సందర్భము, దేవుడికి ఆల్రెడీ అప్పటికే ఆ ప్రజలు ఎంతో పాపం చేశారు, దానిని నాశనం చేయడానికి వచ్చాడు. 18వ అధ్యాయం చూస్తే దిగి వచ్చాడు, పాపము పరిపక్వమైంది, నేను చూసి వస్తాను వెళ్ళి అని అబ్రాహాంతో చెప్తున్న సందర్భాలన్నీ మనకు తెలుసు కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రిజల్ట్ ఏమైంది? అక్కడికి వచ్చిన తర్వాత రిజల్ట్ ఏమైంది? మొత్తాన్ని సొదొమని నాశనం చేయడానికి దేవుడు తీర్మానం తీసుకున్నప్పుడు మహాకనికరం వలన, అబ్రహాము చేసిన ప్రార్థన వలన లోతు కుటుంబము రక్షించబడడానికి. అంత మాత్రమే కాదు కానీ ఒక మాట మీకు చూపిస్తాను. 2వ పేతురులో
2 పీటర్ 2వ అధ్యాయము 2 పీటర్ 2nd చాప్టర్ 7 నుంచి చదువుతాను. 7 నుంచి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. నీతిమంతుడైన లోతు అని రాయబడింది. కొత్త నిబంధనలకు వచ్చేసరికి లోతు నీతిమంతుడైన లోతు. ఈ నీతిమంతుడైన లోతుగా ఏ విధంగా తయారయ్యాడు? అబ్రహాముతో వెంబడించినప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన కార్యమును చూసి అబ్రహాముకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి అబ్రహామును వెంబడిస్తున్నప్పుడు నీతిగా జీవించడం అంటే ఏంటో నేర్చుకున్నాడు లోతు కదా. అబ్రహాం కూడా ఇందాక 14:14 మనం ఏం చూసామో, ఆదికాండం 14:14 తన ఇంట పుట్టి అలవరచిన 318 మంది అని చూస్తున్నాం. అంటే 318 మందిని అలవరిచాడు. ఏ విధంగా ఏం అలవరిచాడు? అబ్రహాము ట్రైన్ చేశాడు, దేవుని పట్ల భయభక్తులను ట్రైన్ చేశాడు. లోతుకు కూడా అదే అలవాటైంది. లోతు కూడా నీతిగా జీవించడము, అబ్రహామును వెంబడిస్తున్నప్పుడు నీతిమంతునిగా జీవించే ప్రయత్నం చేశాడు, నీతిగా జీవించాడు. ఇక్కడ కూడా నీతిగానే జీవించాడు. అందుకని ఏమని రాయబడింది అక్కడ? నీతిమంతే వారి మధ్య కాపురం ఉండెను, తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనెను. అంటే సుధమలో జరుగుతున్న పరిస్థితులను బట్టి, వారు చేస్తున్న కామ వికారమైన పనులను బట్టి నీతిమంతుడైన లోతు హృదయంలో నొచ్చుకున్నాడు. అయ్యో ఎందుకు వచ్చాని అనుకున్నాడేమో, కానీ అక్కడి నుంచి బయటికి రాలేకపోయాడు. అది సమస్య. ఆ వ్యక్తి నీతిగా జీవిస్తుండొచ్చు. మనం కూడా చాలాసార్లు కొంతమంది మధ్యలోనో లేకపోతే కొన్ని విషయాలలోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, స్నేహితుల మధ్యలోనో, కాలేజ్ ఎక్కడో ఒక చోట మనము కూడా సరౌండింగ్స్ ఎలా ఉంటాయి అని అంటే పాపము చేత నింపబడిన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అయితే మనం అక్కడి నుంచి బయటికి రాలేని స్థితి. ఒక వ్యక్తి ఆత్మీయంగా జీవిస్తున్నాడు అని అంటే, దేవుని వెంబడిస్తున్నాడు అని అంటే తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? అక్కడ ఉండకూడదు. లోతు చేసిన పని అదే. తను నీతిగానే జీవిస్తూ ఉండొచ్చు, పాపం అంటకుండా జీవిస్తూ ఉండొచ్చు, కానీ తన నిర్ణయాలు సరిగా లేవు కదా, తన ఆలోచన సరిగా లేదు. వెనక్కి వెళ్ళలేకపోయాడు. తప్పు జరిగినప్పుడు, శత్రువు ఎత్తుకుని వెళ్ళినప్పుడు, బంధించబడినప్పుడు వెంటనే తప్పు తెలుసుకొని వెళ్ళలేకపోయాడు. మళ్ళీ అక్కడికే వచ్చాడు. తర్వాత తన జీవితము ఏ విధంగా మారిపోయిందంటే, ఆ పరిస్థితులను చూసి ప్రతి దినము నొచ్చుకుంటున్నాడు. ఎందుకు వచ్చాను కానీ వెళ్ళలేకపోయాడు. అలా అనుకున్నప్పుడు, తప్పు జరుగుతుంది అని అనుకున్నప్పుడు, ఇది పాపము లోకం అనుకున్నప్పుడు వెళ్ళాలి కదా, అక్కడి నుంచి వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు వెళ్ళలేకపోయాడు? తన కుటుంబం యొక్క పరిస్థితి కూడా అలా తయారైపోయింది అని మన తర్వాత సందర్భాలను ఒకవేళ గమనిస్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకనంటే పిల్లలు అలాగే తయారైపోయారు, భార్య కూడా లోకము మీద తన వ్యామోహాన్ని పెంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. యేసుప్రభు వారే 17వ అధ్యాయం లూకా సువార్తలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు కదా. నాశనం చేయడానికి వచ్చినప్పుడు మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటే కుటుంబం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మంచిదే, అందరూ బయటికి వెళ్ళిపోతారు. కానీ లోతు భార్య ఏం చేస్తుంది? వెనక్కి తిరిగి చూస్తుంది. ఆల్రెడీ అక్కడ రాయబడిన మాట మళ్ళొకసారి ఆదికాండం 19వ అధ్యాయానికి వస్తే, పంతొమ్మిదవ అధ్యాయం 17వ వచనంలో ఆ దూతలు వాళ్ళకు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము కదా, నీ వెనుక చూడకము అని ఆజ్ఞ. అది వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి, ఇది నాశనం అవ్వబోతుంది, కాల్చివేయబోతున్నాం, వెళ్ళిపోవాలి. అప్పుడైనా తెలుసుకోవాలి కదా. కానీ భార్య ఆ లోకము మీద లేకపోతే తను కలిగి ఉన్న
ఆస్తి మీదనో లేకపోతే తను కలిగి ఉన్న స్టేటస్ మీదనో ఏదైతే అక్కడ సంపాదించుకున్నారో పేరు ప్రతిష్టలో ఏదైతే ఉందో ఆ పాపాన్ని హృదయంలో అట్లాగే పెట్టుకుంది. అలవాటైపోయింది. కుటుంబ పరిస్థితి ఏ విధంగా తయారైపోయిందంటే పిల్లలు అలాగే తయారయ్యారు. నేను ఊరికే చెప్పట్లేదు. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసాం కదా. తండ్రితో తప్పు చేస్తారు. ఏ విధంగా వచ్చింది ఆలోచన అది వారికి కదా, బిడ్డలకు ఏ విధంగా వచ్చింది ఆ తప్పు చేయాలి, పాపం చేయాలని. ఆ ప్రాంతంలో నివాసం చేశారు కాబట్టి కదా, ఉండకూడని చోట వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు ఎలా ఉన్నారు? అబ్రాహాంతో ఉన్నప్పుడు నీతిగానే ఉండొచ్చు కదా, వాళ్ళు నీతిగానే బ్రతికి ఉండొచ్చు. లోతుకు విధేయత చూపిస్తూ జీవించిందేమో భార్య. అక్కడ పరిస్థితులు అలా ఉంటే వెంటనే ఇంకొక సిచ్యువేషన్ ఎలా ఉంది? లోతు ఉండకూడని చోట ఉండడం వలన ఆ పాపము, సొదొమ యొక్క పాపాన్ని మర్చిపోలేకపోయింది భార్య, మర్చిపోలేకపోయారు పిల్లలు. బలవంతంగా అక్కడి నుంచి గెంటివేయబడ్డ ఆ కోరికను, లేకపోతే తన స్థితిని, ఆ పాపాన్ని హృదయములో సంపూర్ణంగా తీసివేసుకోలేక తిరిగి సొదొమ వైపు చూసే ప్రయత్నం చేసినప్పుడు తను ఉప్పు స్తంభముగా మారినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయము తన కుటుంబాన్ని బలపరుస్తుంది, లేకపోతే దేవుని చిత్తములో నుండి తప్పించేస్తుంది. ఆ ఇంటి యజమాని తీసుకునే నిర్ణయము కుటుంబం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎంత ఘోరమైన తప్పు చేశారు, తర్వాత ఎంత ఘోరమైన పాపం చేశారు పిల్లలు కదండి. ఎలా తయారయ్యారు? ఎందుకు వచ్చింది అట్లా? ఎందుకు ఆ స్థితి వచ్చింది? విడిచిపెట్టి వెళ్ళారు. అబ్రాహామును విడిచిపెట్టి వచ్చారు. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. దేవుని ప్రణాళికను విడిచిపెట్టి వచ్చారు. నాతో అంటుకట్టుబడి ఉండాలి, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలను, క్రీస్తు వారు అన్నారు. ఆ తీగ ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉన్నప్పుడే ఆశీర్వదించబడుతుంది. అబ్రాహాముతో ఉన్నప్పుడే లోతు ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడైతే అబ్రాహాముతో నుండి డిస్కనెక్ట్ అయ్యాడో మొదలైంది, అప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయాయి. పాపం ప్రవేశించింది జీవితంలో, కుటుంబంలో. దేవుని చిత్తంలో నుంచి తప్పిపోయారు. కనెక్ట్ అయ్యి బయటికి డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు కొంతకాలం బాగానే ఉన్నారేమో, కానీ ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళారు. ఆత్మీయత కోల్పోయారు. లోకం మీద వ్యామోహం పెంచుకున్నారు. లోక ఆశల వైపు వ్యామోహం పెంచుకున్నారు. కుటుంబం తప్పిపోయింది, భయంకరంగా తప్పిపోయింది. మోయాబీయులను, అమ్మోనీయులను పుట్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి. ఒక కుటుంబము ఆత్మీయంగా, అదేవిధంగా ఫిజికల్గా కూడా, భౌతికంగా కూడా ఆశీర్వదించబడాలి అని అంటే ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. ఏ విధము చేతనైనను మనము నివాసం చేస్తున్న స్థలము ఎలా ఉందో, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎవరితో సహవాసంలో ఉన్నాము, ఈ విషయము చాలా ప్రాముఖ్యమైనది. అది ఆ యజమాని తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే కుటుంబ జీవితము దేవుని చిత్తములో నుండి తప్పిపోయే అవకాశం ఉంది. నీతిమంతునిగా జీవిస్తుండొచ్చు, నేను ప్రార్థనాపరునిలే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవునితో కనెక్ట్ అయి ఉన్నాను అని అనుకుంటూ పాపములో పాపపు అంటే దేవుడు ఉండొద్దు అన్న చోట ఉండకూడదు కదా, దేవుని చిత్తములో లేని చోట ఉండకూడదు, ఆయన వద్దన్న చోట ఉండకూడదు. ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత నీతిమంతులమైనా, ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచినా, క్రమం తప్పకుండా బైబిల్ ప్రార్థన చేసుకుంటున్నా అది ఉండకూడని చోటు అయితే ఉండకూడదు. అక్కడ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయేమో, మన ఆశీర్వాదాలన్నీ అక్కడే ఉన్నాయేమో, ఫిజికల్ ఆశీర్వాదాలన్నీ, అయినప్పటికీ విడిచిపెట్టి రావాలి. కుటుంబం బాగుపడాలి అని అంటే, దేవుని చిత్తంలో ఆశీర్వదించబడాలి అని అంటే, ఏవి ఉన్నా ఉండకూడని చోట మాత్రం మనం ఉండకూడదు. అది దేవుని ఉద్దేశము కుటుంబం పట్ల. ఆశీర్వదించాడు బహుగా లోతు కుటుంబాన్ని, కానీ చివరికి ఏమైపోయింది? ఎంత పాపంలోకి ఇది దిగజారిపోయింది ఆ కుటుంబం కదా. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఉండాలో
అక్కడ ఉండడానికి, ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండడానికి నిర్ణయం తీసుకుందాం. ఎవరితో ఉంటే మన ఆత్మీయ జీవితం బాగుపడుతుంది, ఎవరి సహవాసంలో ఉంటే, ఎవరితో అంటుకట్టబడి ఉంటే, ఏ సంఘంతో అంటుకట్టబడి ఉంటే మన సహవాసం లేకపోతే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది, అది నిర్ణయం తీసుకోవాలి యజమానురాలు ఇద్దరు. లేకపోతే కుటుంబం యొక్క భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మోషే అంటాడు కదా, నువ్వు లేకపోతే మేము అసలు వెళ్ళము అంటున్నాడు ఆయన కదా. మోషే అంటాడు, మీరు వెళ్ళిపోండి, నాకు కోపం, నేను వచ్చానంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలియదు. 33వ అధ్యాయంలో చూస్తాం మనం కదా, అక్కడ 33 ఎక్సోడస్లో 33లో చూస్తాం. నేను వచ్చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తానో నాకు అంతగా కోపం విసుగు పుట్టించారు, నేను రాను, మీరు వెళ్ళిపోండి అంటాడు. అయితే నువ్వు రాకపోతే మేమే వెళ్ళామంటాడు ఆయన. అది కదా కావాల్సింది. ఆ నిర్ణయం తీసుకోవాలి. దేవుని చిత్తంలో లేనిది, దేవుని మార్గము కానిది వెళ్ళను నేను. ఆ మార్గంలో వెళ్ళను, ఆ ఆలోచన చేయను, అటువైపుగా చూడను. ఇది జరగాలి. ఇది జరిగి ఆ తర్వాత అంటాడు మోషే కనికరపడి, సర్లే పద నేను వస్తానంటాడు చివరికి కదా. దేవుడు అంత కనికరం కలిగిన దేవుడు, అంతగా ఆశీర్వదించాడు. ఆయన ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడడు. మనమే ఒంటరిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, వేరే మార్గంలో, వేరే ఆలోచనలో, వేరే చోట ఉండడానికి, ఆయనను విడిచిపెట్టి ఉండడానికి. కానీ దేవుని చిత్తం అది కాదు కదా. ఆయన లేకపోతే మనం ఎక్కడ జీవించలేము, ఆయన సన్నిధి లేకపోతే మనం ఉండలేము, ఆయన చిత్తం లేకపోతే మనం ఉండలేము, మనము జీవించే అవకాశమే లేదు. అందుకనే కీర్తనకారుడు కూడా అంటారు, మొదటి వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపల మార్గం నిలవద్దు, ఆ పాసు కూర్చుండే చోట కూర్చుండొద్దు, వాళ్ళు ఉన్న చోట అసలు ఉండొద్దు. నీకేం పని అక్కడ? నువ్వు ఉండాల్సిన అవసరం ఏంది అక్కడ? లోతు ఉన్నాడు, వాళ్ళతో కూర్చున్నాడు, వాళ్ళతో తిన్నాడు, వాళ్ళతో నడిచాడు, సహవాసం చేశాడు, తప్పిపోయాడు. అనేక లేఖనాలు ఉన్నాయి మనకి. మరి మన జీవితం ఎలా ఉంది? యజమానిగా, ప్రాముఖ్యంగా కుటుంబ యజమానిగా ఏ నిర్ణయం తీసుకుంటున్నాం? ఎక్కడ ఉంటున్నాం? ఎవరితో సహవాసంలో ఉంటున్నాం కదా. మన ఆత్మీయ మేలులు పొందుకునే సహవాసంలో, సంఘంలో, వ్యక్తితో అంటుకట్టబడిన అనుభవములో ఉన్నప్పుడే మనకు కూడా ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి కదా. అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడ్డాడు లోతు. ఒక వ్యక్తిని వెంబడిస్తున్నామంటే ఆ వ్యక్తికి దేవునికి ఉన్న కనెక్షన్ ఖచ్చితంగా చూడాలి. ఆశీర్వదించబడిన వ్యక్తేనా? ఆత్మీయంగా, ఫిజికల్గా ఒకవేళ ఉండకపోయినా ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి అనుసరిస్తున్నట్టు. యాక్చువల్గా వ్యక్తులను చూడాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు నూతన నిబంధనలు, పాత నిబంధనలకు వచ్చినప్పుడు అది చూస్తాం, కానీ ఇప్పుడు డైరెక్ట్గా మన క్రీస్తు వారే మనం వెంబడించాల్సింది, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కాదు కదా. మనిషిని చూడాల్సిన అవసరంలా క్రీస్తు వారిని వెంబడించే నిర్ణయము మనము ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే తప్పిపోతాం. యజమాని, మొదటగా కుటుంబ యజమాని తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో, ఎవరితో సహవాసంలో ఉన్నానో, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా కుటుంబ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా పిల్లల ఆత్మీయ జీవితం ఎలా ఉంది గ్రహించలేకపోయాడు. అందుకనేమో బయటికి రాలేకపోయాడేమో మరి లోతు. నీతిగా జీవిస్తున్నప్పటికీ కుటుంబం ఏం పోతాంలే డాడీ, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఇక్కడే ఉన్నా బాగా అనిపించిందేమో వాళ్ళకి, భార్యకు, పిల్లలకి కదా. అల్లులను కూడా చూసేశారు అక్కడే. అల్లులకు ఎగతాళిగా అనిపించింది కదా ఆ మాటలు, ఆ వచనాలు కూడా చూస్తాం. అదంటే వెళ్ళిపోదండి అందరం కలిసి అని అంటే ఎగతాళి చేస్తున్నట్టుగా అనుకున్నారంట. అంటే ఆ విధంగా అయిపోయాడు లోతు. అందుకనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఉండకూడని చోట ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు, చేయకూడని సహవాసం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఈ విషయము యజమానికి అప్పగించబడింది. ఆ యజమాని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కుటుంబం యొక్క భవిష్యత్తు, ఆత్మీయ జీవితం ఆధారపడింది. ఆలోచన చేద్దాం. లోతు ఒక దృష్టాంతరంగా మన ముందు ఉన్నాడు. లోతు భార్య ఒక దృష్టాంతరంగా మన ముందు ఉంది. వారి జీవితాల ద్వారా మన కుటుంబాలను కట్టుకోవడానికే దేవుడు ఈ లేఖనాలను మన ముందుకు తీసుకొని వచ్చాడు. మరి మన ఆలోచన, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మన కుటుంబాలను చక్కగా దేవుని చిత్తంలో ఆయనతో అంటుకట్టబడిన అనుభవంలో ఉండి కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆశీర్వదించబడదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.